నమస్కారం అండి. నా పేరు సోని. నేను ఇక్కడ చౌటుప్పల్ బాలాజీ నగర్‌లో ఉంటాను. అమ్మా నాన్న ఆశ్రమంలో 2 ఇయర్స్ చేశాను. 2022 ఆగస్ట్ 25 నుంచి 2024 ఏప్రిల్ 1 వరకు వర్క్ చేశాను. లేడీస్‌కి కేర్ టేకర్‌గా ఉండేదాన్ని నేను. నా హెల్త్ బాలేకనే నేను వెళ్ళిపోయాను. లేకుంటే వెళ్ళేదాన్ని కాదు. మార్చ్ 22 కసిరెడ్డి శ్రీకాంత్ అనే కెమెరామెన్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి నెక్స్ట్ డేనే 23 సోమవారం రోజు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నా దగ్గరకు వచ్చారు. ఆశ్రమం గురించి కొంచెం మంచి చెడు చెప్పమని అడిగారు. సరే అని నేను చెప్పాను. నేను వర్క్ చేసిన విధానము అక్కడ జరిగేదే చెప్పాను. కానీ వాళ్ళు వేరేలాగా వేసుకున్నారు. ఫిజికల్గా కూడా ఇబ్బంది తీసేయడానికి కారణం అనుకుంటా నేను. ఫిజికల్గా అంటే నేను పని ఒత్తిడి అని చెప్పాను. నాకు సరిగ్గా దాని గురించి కూడా తెలియదు మీనింగ్ ఏంటో. నేను ఒకలాగా చెప్పాను, వాళ్ళు ఇంకోలాగా రికార్డ్ చేసుకొని వీడియో తీశారు. ఇక్కడ నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు వీడియో పంపిస్తే నేను చూశాను. ఫిజికల్గా అనేది వాళ్ళు తప్పుగా శారీరకంగా అనుకొని తప్పుగా వేసుకున్నారు. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు నేను రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళని ఎమ్మటే కొంచెం యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టి నాకు న్యాయం చేయండి.